ప్రస్తుత తెలంగాణలో విద్య అనేది చాలా ప్రాముఖ్యం ఇవ్వాల్సిన విషయం మీకు తెలిసిందే. ఇదే కోణంలో కల్లూరు పట్టణానికి సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సుమారు 13 సంవత్సరాల పై నుంచి కూడా ఒక ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తూ ఇక్కడ అభివృద్ధి విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా తన సొంత జేబులో నుంచి కూడా కొంతమేరకు ఆ యొక్క పైసలు ఖర్చు పెడుతూ కాలేజ్ అభివృద్ధికి పిల్లల యొక్క విద్యకి చేయూతనందిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ కుతుంబాక శ్రీనివాస్ గారితో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రజెంట్గా మీ గురించి చాలా విన్నాం సార్. స్టేట్ మొత్తం మీద కూడా ఒక అనుభవం ఉన్న సీనియర్ ప్రిన్సిపాల్ డాక్టర్ కుతుంబాక శ్రీనివాసరావు అంటే తెలియని వారు లేరు. మీరు చేసిన ప్రతి ప్రాంతంలో కూడా మీ పేరంటే తెలియని వ్యక్తులు లేరు. ప్రస్తుతం ప్రతి వ్యక్తి జీవితం విద్యతోనే ముడిపడి ఉంది. విద్యను అభ్యసించే అధిక శిఖరాలని అధిరోహించవచ్చు అనేది మీ ద్వారా కొంత మేరకు తెలిసింది. ఈరోజు గతంలో నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను, అప్పుడు ఇటువంటి ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఈ యొక్క కాలేజీ ఎంత అభివృద్ధి చెంది ఒక ప్రైవేటు కాలేజీని కూడా బీట్ చేసే విధంగా ఈ అధునాతన టెక్నాలజీతో నిర్మించడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎప్పుడు జరిగింది? ఒకప్పుడు ఉన్న స్ట్రెంత్ ఎంత విద్యార్థులు ఇప్పుడు ఎంత? మీ యొక్క అనుభూతులు అనుభవాలు మా ఎస్ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. 2012 జూలై 2వ తారీఖున నేను ఈ కళాశాలకి గుండాల ఏజెన్సీ ఏరియా నుండి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. అప్పుడు నేను ఇదే కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిని కాబట్టి అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం 21 మంది విద్యార్థులు ఉన్నారు, 21 మంది స్టాఫ్ ఉన్నారు. అంటే ఒక విద్యార్థికి ఒక స్టాఫ్ మెంబర్ చొప్పున ఉన్నట్టుగా ఉంది. కానీ ఏ మాత్రం కూడా వసతులు లేవు. కళాశాల అంతా కూడా రేకుల షెడ్గా ఉంది. ఇప్పుడు అధునాతనమైనటువంటి ఈ కాలంలో ఉండవలసినటువంటి ఏ వసతి కూడా కళాశాలకు ఉండవలసినటువంటి ఎటువంటి సోర్స్ కూడా లేని పరిస్థితి. ఈ కాలేజీని అప్పుడు వైండప్ స్ట్రెంగ్త్ లేదని వైండప్ చేస్తున్నట్టుగా కూడా కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చి నేను చదువుకున్నప్పుడు 2000 మంది ఉండేవాళ్ళు స్కూలు అండ్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా. ఈ కాలేజీలో అడ్మిషన్ రావాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇటువంటి వాళ్ళు రికమెండ్ చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు. అటువంటి పరిస్థితి నుండి ఈ దుస్థితి దాపరించినందుకు నాకు మానసికంగా నేను చాలా బాధపడ్డాను. అరే, నేను చదువుకున్నటువంటి విద్యాలయం పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ స్థితికి రావడానికి కారణాలు ఏంటనేది నేను అనలైజ్ చేసుకొని అప్పుడు నా సొంత కారులో నా స్టాఫ్ మెంబర్స్ని అందరినీ కూడా తీసుకొని నాకున్నటువంటి ఇక్కడ పరిచయాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడే చదువుకున్నాం కాబట్టి ఆ ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో సర్పంచుల్ని అందరినీ కూడా చేసి వాళ్ళని మంచి మార్కులతో పాస్ చేయించి మళ్ళీ తిరిగి ఇంటర్మీడియట్ పాస్ చేయించినటువంటి విద్యార్థులుగా మీ పిల్లల్ని మళ్ళీ నేను తిరిగి అప్పచెప్పే బాధ్యత నాది అని నేను వాళ్ళకి వాగ్దానం చేసి మనస్ఫూర్తిగా వాగ్దానం చేశాను. నేను అది చేసి వాళ్ళని ఆ విధంగా పాస్ చేయించి మళ్ళీ మొదటి సంవత్సరంలోనే 98 మందిని నేను ఇక్కడ ఇదే కాలేజీలో ఎన్రోల్ చేయించడం జరిగింది. రిజల్ట్స్ కూడా 98% రిజల్ట్స్ తెప్పించి ఆ విధంగా ఈ మండలంలో మొత్తం ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థుల్లో 60% మంది మళ్ళీ మా కాలేజీలో జాయిన్ అయ్యేటట్టుగా నేను ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాను. దానికి కారణం ఏంటంటే నా ఒక్కడిదే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్ కూడా ఆ విధంగా డెడికేటెడ్గా వర్క్ చేశారు. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలేజీ నడిచేది. స్టడీ అవర్స్ అనేటటువంటిది పెట్టేవాడిని. తర్వాత ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధ తీసుకోవడం జరిగింది, ప్రతి సబ్జెక్టులో శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మేము ప్రజలకి తర్వాత విద్యార్థులకి ఒక నూతన దృక్పథాన్ని ఏర్పరిచాం, నమ్మకాన్ని ఏర్పరిచాం. ఈ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకుంటే కాలేజీకి రెగ్యులర్గా వస్తే 70% అటెండెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు అని నిరూపించాం. ఆ నిరూపణ ద్వారా మా కాలేజీలో చాలా అతి బీద
బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులే 100% వాళ్ళే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్సే ఉన్నారు. అటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమాత్రం చదువుకునేటువంటి వాళ్ళు కాదు. కానీ ఈరోజు ఇదే ఎస్సీ ఎస్టీ పిల్లలు 100% రిజల్ట్స్ వచ్చేటట్టుగా మేము ప్రణాళికలు ఏర్పరచుకున్నాం. అందుకు మా కాలేజీలో ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్ ఫ్రమ్ ప్రిన్సిపల్ టు ఆఫీస్ సబార్డినేట్స్ వరకు కూడా ఆ విధంగా కృషి చేయడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం జిల్లాలో హయ్యర్ అకాడమిక్ ప్రోగ్రెస్ ఉన్నటువంటి కాలేజీ విద్యార్థులుగా మా విద్యార్థులు మినిస్టర్స్ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కాలేజీలో అప్పుడున్నటువంటి పాత షేడ్స్ అన్ని కూడా మార్పించేసేసి 2013లో అనేక సార్లు మా విన్నపాలు మా కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారికి విన్నవిస్తే చివరికి 2013లో జేవిఎస్ ప్రసాద్ గారని కమిషనర్ గారు ఉండేవారు. ఆయన గారు ఈ కాలేజీ యొక్క స్థితిగతులన్నీ చూసి మేము ఇచ్చినటువంటి రిజల్ట్స్ కూడా చూసి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని 2015లో తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ అయిన తర్వాత ఆ ఫండ్స్ని రిలీజ్ చేయించి ఈ చక్కటి అన్ని వసతులు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ బిల్డింగ్తో పాటు ఫర్నిచర్తో పాటు ల్యాబ్ ఎక్విప్మెంట్ అన్ని పోస్టులు కూడా శాంక్షన్ చేయించి చాలా చక్కగా ఈ కాలేజీకి ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఆ దన్నుతోటి విద్యార్థులు బాగా ఈ కాలేజీ మీద నమ్మకంతో, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీద నమ్మకంతో చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. ఆ విధంగా 429 మంది విద్యార్థుల సంఖ్య స్థాయికి కాలేజీ ఎదిగింది. తర్వాత ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అగ్రికల్చర్ బీఎస్సీ, ఫార్మసీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో జేఈఈ ఇంజనీరింగ్, తర్వాత బీఎస్సీ నర్సింగు, ఇటువంటి పోస్టులన్నీ కూడా ఇటువంటి అడ్మిషన్స్ అన్నీ కూడా మా పిల్లలకి రావటం మొదలుపెట్టింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కల్లూరు చుట్టూ ఉన్నటువంటి 5 మండలాలు కూడా విద్యార్థులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా పరిచితమై వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా మధిర నుంచి, సత్తుపల్లి నుంచి, తర్వాత వేంసూరు నుంచి, పెనుబల్లి నుంచి, ఏనుకూరు దగ్గర నుంచి కూడా పిల్లలు తల్లాడ నుండి పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసి జాయిన్ అవ్వటం మొదలుపెట్టారు. ఆ విధంగా విద్యార్థుల సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో మేము మంచి చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవడం జరిగింది. ఆ ఉత్తీర్ణత శాతంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ నిర్వహించేటటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా పిల్లలందరూ కూడా మంచి ఫలితాలను పొందారు. తద్వారా ఇన్ని విజయాలు సాధించారు. ఈ కాలేజీకి అన్ని రకాల వసతులు విద్యార్థులకు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి సార్. ఇక్కడ ఏ కాలేజీలో లేనట్టుగా గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఉండేటటువంటి ఒక థియేటర్లో ఏ విధంగా అయితే టాయిలెట్ ఫెసిలిటీస్ ఉంటాయో ఆ విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సెమినార్ హాల్ అనేటటువంటిది బహుశా ఖమ్మం జిల్లా చరిత్రలో 1965 తర్వాత కల్లూరు కళాశాలలోని సెమినార్ హాలు ఎక్విప్డ్గా విత్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్తో సహా చాలా చక్కగా నిర్మించడం జరిగింది. దానిలో ప్రతి వారానికి ఒకసారి సెమినార్ నిర్వహించటం, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించటం, అలాగే పోలీస్ శాఖ వారి ద్వారా ఈ డ్రగ్స్ ఇటువంటివన్నీ కూడా అంటే సమాజాన్ని ఏవైతే శక్తులు పాడు చేస్తున్నాయో ఆ శక్తులను నియంత్రించేటటువంటి విధంగా విద్యార్థులకి మోటివేషనల్ క్లాసెస్ కూడా అందులో నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేము మా ప్రయోజనాల కోసం వాడుకోవటమే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైనా సెమినార్స్ కండక్ట్ చేసుకుంటానంటే వాళ్ళకి ఏదైనా ఉందంటే ఎలక్షన్స్ సమయంలో కూడా మేము 200 మందికి అకామిడేషన్ ఉండేటట్టుగా దాన్ని నిర్మించడం జరిగింది. సో ఇన్ని రకాలైనటువంటి ఆధునిక పద్ధతుల్ని మేము అనుసరించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ కాలేజీని నిర్వహించడం జరుగుతూ ఉంది సార్. అది మా ఫలితాలకి ఆదర్శంగా నిలిచి మేము నలుగురికి అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి మండలాలన్నింటిలో కూడా కల్లూరు కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒక మంచి విద్యాలయము అనేటటువంటిది మేము చెప్పకనే మీ అందరి సహకారంతో
మీ వాళ్ళ సహకారంతో, ప్రెస్, మీడియా అందరి సహకారంతో కూడా ఇది నలుగురిలోకి ఇది చేరడం జరిగింది సార్. ఒక దాత నీరు అందించారు అని తెలిసింది. ఇప్పుడు ఆ మిషనరీస్ చెడిపోయిందని చెప్పి తెలిసింది మాకు. ఈ మిషనరీస్ గ్రోత్ పెంచడం అంటే అప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి, దాన్ని మళ్ళీ కంటిన్యూషన్లో పెట్టి పిల్లలకు నీళ్ళు అందించడానికి ఎంత ఖర్చు అయింది, అసలు అది ఏమైంది, దాతల నుంచి మీరేమైనా కోరుతున్నారు? శ్రీ బొగ్గవరపు సీతారామయ్య గారు, ఫార్మర్ ఎమ్మెల్యే, మొట్టమొదటి సుజాతానగర్ యొక్క మొట్టమొదటి ఎమ్మెల్యే గారు, వారి యొక్క ఆర్థిక సహకారంతో 2.5 లక్షల రూపాయలు విలువైనటువంటి వాటర్ ఫిల్టర్ సిస్టమ్స్ కాలేజీకి బహుమతిగా ఇవ్వడం జరిగింది సార్. అయితే అది ఒక 6 నెలల తర్వాత అది రిపేరింగ్కి వచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ మ్యాంగనీసు, నీళ్లలో మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాంగనీస్ అనేది అడ్డుపడి దానికి ఉండేటువంటి పార్చులేషన్ పేపర్స్ అన్నీ కూడా పాడైపోవడం జరిగింది. అది ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాకపోవటం వల్ల దాన్ని రిపేరింగ్ చేయించడానికి పిల్లలకి మళ్ళీ మేము మినరల్ వాటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిని రిపేర్ చేయాలంటే మళ్ళీ దాని మరమ్మతులకి ఎంత ఖర్చు, దాని ఫంక్షనింగ్లోకి మళ్ళీ తీసుకురావాలంటే సుమారు 60 నుంచి 70 వేలు అవుతుంది సార్. ఎందుకంటే దానికి 2 మోటార్లు ఉంటాయి, తర్వాత పెద్ద సిలిండర్స్ ఉంటాయి, దాని ఫిల్టరింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మంచి హైజెనిక్ నేచర్ని ఇచ్చేటటువంటి మంచి హై ఎండ్ అదే వాటర్ ఫిల్టరేషన్స్ ఇవ్వటం మనకు జరిగింది. ఇక్కడ మీకు స్టాఫ్ అందరూ సరిపోని ఉన్నారా, ఇంకా అదనంగా కావాల్సింది? స్టాఫ్ అంటే టీచింగ్ స్టాఫ్ అయితే ఉన్నారు సార్. 10 మంది రెగ్యులర్ లెక్చరర్స్, 3 గెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. వీరు కాకుండా ఈ కళాశాలకి నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకనంటే వాళ్ళందరూ ఉంటేనే అన్నీ అంటే ఒక అవకలనం లేనటువంటి సంపూర్ణమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఆ విధంగా ఉంటుంది. కారణం ఏంటంటే స్వీపర్ లేరు, తర్వాత మాకు వాచ్మెన్ లేరు, స్కావెంజర్ లేరు, తర్వాత వచ్చేటప్పటికి మాకు గార్డెనర్ కూడా లేదు సార్. మేము చాలాసార్లు చాలా రకాల మొక్కలు అవన్నీ కూడా వేసాము. చాలాసార్లు ఈ హరితహారంలో పాల్గొన్నాము. చాలా రకాల మొక్కలు వేశాం, కానీ కోతులు ఇతరమైనటువంటి అన్నీ కూడా వచ్చేసి పాడు చేస్తున్నాయి. ఇక్కడ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ద్వారా చాలా చక్కటి గార్డెన్ నిర్మించడం జరిగింది. సో గార్డెనర్ కూడా అంటే ఈ 5 పోస్టులు కనుక మాకు ఉన్నట్లయితే ఈ విద్యాలయాన్ని ఒక మోడల్ విద్యాలయంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ఒక అత్యున్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక విద్యాలయంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఆ లోపం లేకుండా ఉంటే మాకు చాలా చేయూతనిచ్చినటువంటి పరిస్థితులు వస్తాయి సార్. ఆ విధంగా తొందరలో ఇవన్నీ రావాలని మేము ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది సత్తుపల్లి నుంచి ఇటు వైరా ఖమ్మం వరకు కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలకి హాస్టల్స్ సరైన కాలేజీలు కూడా ఇన్ని రకాల వసతులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇక్కడ హాస్టల్ నిర్మిస్తే బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అనేది ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఇక్కడ స్థలం ఉందంటున్నారు. ఇక్కడ నిర్మిస్తే మీకేమన్నా చేతుగా ఉంటుందా? ఈ చుట్టుపక్క విద్యార్థులు ప్రజలకు చేతుగా ఉంటుందా? సార్ హాస్టల్స్ అనేవి 100% ఎసెన్షియల్ థింగ్స్ సార్. ఇవి హాస్టల్ లేకపోవటం వల్ల ఇక్కడ చాలామంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా గర్ల్స్ పల్లెటూరు నుంచి రావాలి, 10 కిలోమీటర్ల దూరం నుంచి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం నుంచి రోజు విద్యాలయానికి రావాలి అంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇవాళ రేపు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు విద్యార్థులు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో ఆడపిల్లలకు జరిగేటటువంటి ఇబ్బందులు మనందరికీ తెలిసిందే. బస్సులు సమయానికి లేవు. బస్సులు కాలేజీ టైమింగ్స్కి సరిపోయేటటువంటి విధంగా వాళ్ళ టైం టేబుల్ లేకపోవటం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. సాయంత్రం ఉదయము 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలేజీ మీ షెడ్యూల్ మేము పర్సనల్గా పెట్టుకున్నాము కాలేజీ డెవలప్మెంట్ కోసం. కానీ బస్సులు మాత్రం 4 గంటలకే వచ్చి వెళ్ళిపోతున్నాయి. ప్రతిరోజు అలా 4 గంటలకే వెళ్ళిపోవటం వల్ల మేము ఎక్స్ట్రా క్లాసెస్ కండక్ట్ చేయలేకపోతున్నాము. స్టడీ అవర్స్ని ఎక్కువసేపు మేము నిర్వహించలేకపోతున్నాం. తద్వారా మా విద్యార్థులకి కొంత అసౌకర్యం కలుగుతుందని మేము విద్యార్థులను కూడా భావిస్తున్నాం. కాబట్టి బస్సులు సమయానుకూలంగా రావటం, సమయానుకూలంగా వెళ్ళటం, అలాగే ఇక్కడ హాస్టల్స్ సార్ 1969లో ఈ కాలేజీ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 55 సంవత్సరాల్లో కూడా ఎటువంటి హాస్టల్ సౌకర్యం లేకపోవటం వల్ల
ఎటువంటి హాస్టల్ సౌకర్యం లేకపోవటం వల్ల మేము ఇంకా చేయాల్సినటువంటి సేవలు మా సమాజానికి మేము వినియోగించలేకపోతున్నాం అనేటువంటి మాకు బాధగా ఉంది. గర్ల్స్ హాస్టలు, బాయ్స్ హాస్టలు 2 హాస్టల్స్ ఇంటర్మీడియట్కి అందుబాటులో తీసుకొచ్చినట్టయితే మేము ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మేము మా స్టాఫ్ అందరూ కూడా పనిచేసేసి స్టేట్లో నంబర్ 1 గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కల్లూరు అనేది మేము నిరూపించడానికి మేము సంసిద్ధమై ఉన్నాము. ఈ సౌకర్యం కనుక గౌరవనీయ ఎమ్మెల్యే గారు శ్రీమతి డాక్టర్ రాఘవయ్య గారు ఈ యొక్క అవకాశాన్ని ఈ మండలానికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 మండలాలకి సౌకర్యవంతంగా ఉండేటట్టుగా కల్లూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలకి ఈ 2 హాస్టల్స్ ఇచ్చినట్టయితే మేము చాలా వినమ్రతతో కోరుకుంటున్నాము. ఇది మా కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం మేము కోరుకుంటున్నాం. ఈ సౌకర్యం కల్పించినట్టయితే మేము సదా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మేము బహుగా సేవ చేసినటువంటి వాళ్ళని కూడా అవుతాం సార్. ఓకే, విన్నారు కదా. ప్రస్తుత ప్రభుత్వం విద్యకి పెద్దపీట వేస్తుందనేది చెప్పిన విషయం నిరూపిస్తున్నారనేది తెలుస్తుంది. ఒక ఐఏఎస్ ఆకునూరి మురళి గారిని కమిటీగా చేసి ముందుగా ప్రతి వ్యక్తికి కావాల్సింది విద్య. కాబట్టి ఈ విద్యకు సంబంధించి ఇటువంటి గ్రోత్ పెరుగుతున్న విద్యాలయాలకి, కాలేజీలకి వారు మంచి గుర్తింపు ఇవ్వాలని, ఇక్కడ ఈ మాస్టర్ గారు, ఈ యొక్క ప్రిన్సిపాల్ గారు ఏదైతే కోరుతున్నారో ఈ యొక్క ప్రాంతంలో హాస్టళ్ళు, అదేవిధంగా పిల్లలకి నీటి వసతి, అదేవిధంగా బస్సు సౌకర్యము ఇవన్నీ కూడా కల్పిస్తే ప్రైవేటు విద్యాలయాల కంటే కూడా ప్రభుత్వ విద్యాలయాలే మెరుగ్గా ముందుకెళ్లేందుకు మేము కృషి చేస్తాము అంటూ ఇక్కడ తెలిపిన డాక్టర్ కుతుంబాక శ్రీనివాస్ ప్రిన్సిపాల్ గారికి మా ఛానల్ తరఫున దాతలు ఎవరైనా ఉన్న ఎడల ఈ యొక్క కాలేజీకి అందించాలని, మరికొంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ నిరుపేద పిల్లలు చదువుకుంటున్న వాళ్ళకి మీరు చేతుగా అందించాలని, ఇక్కడ మరికొంతమంది స్టాఫ్ లేదని, అదేవిధంగా నీటి వసతి లేదని ఈ యొక్క సారు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి దాతలు ఎవరున్నా సరే ఈ యొక్క కాలేజీకి మీరు సహకరించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ హాస్టల్ కానీ, అదేవిధంగా స్టాఫ్ను కానీ మరికొంతమందిని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మా యొక్క ఎస్ఎన్ ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలియజేయటం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దాతలు ఎవరున్నా ఈ యొక్క ప్రభుత్వ కాలేజీని వృద్ధి పెరిగేలా చేయవలసిందిగా కోరుకుంటున్న ప్రిన్సిపాల్ కుతుంబాక శ్రీనివాసరావు గారు. సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా ఈరోజు ఈ కాలేజీ యొక్క స్థితిగతుల్ని మనము సమాజంలోకి, ప్రజల్లోకి తీసుకుపోవటానికి ఒక మంచి అవకాశం నాకు ఇచ్చారు. మీకు శతదా కృతజ్ఞతలు. అలాగే ఈ విషయం పట్ల ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకొని ఈ నియోజకవర్గానికి మంచి పేరు వచ్చేటట్టుగా మా ఎమ్మెల్యే గారు కూడా ఈ కాలేజీకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్.